హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇంకోసారి చాలా వరకు ఎఫ్ఐఆర్ అని రాపిస్తుంటారు. అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ అండ్ రిమాండ్ వారెంట్ కంపల్సరీ ఉంటుందా సార్ ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్కి? అలా ఉండదండి. ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్కి అంటూ ఏం లేదు. ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు సార్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు రిజిస్టర్ చేస్తారు. మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు అంతే. ఇప్పుడు మన ఉదాహరణకి మనం ఇల్లు కొన్నాము, రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? అలా ఒక రిజిస్టర్ పోస్ట్ ఉంటుంది. పోస్ట్ ఎట్లా అట్లా ఒక మీ దానికి ఒక లీగల్ ఎంటిటీ కోసం ఒక నెంబర్ కోసం రిజిస్టర్ చేస్తారు. దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. సో ఎఫ్ఐఆర్ ఎవరైతే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది నిజమైన సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు మీరు చూపించినప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఐఓ అంటారు. ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రం అరెస్ట్ అయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కాదు. దానికి సంబంధించి నిజంగా ఈయన చేశాడు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ దొరికింది, సర్కమస్టెన్స్ ఎవిడెన్స్ దొరికింది అనుకున్నప్పుడు పోలీసు వారు అప్పుడు అతన్ని మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 41A అమెండ్మెంట్ యాక్ట్ ఉంది ఒకటి. 41 years బిలో 7 years నేరాలకు ఏం చేస్తారంటే 41A అనేది ఒక నోటీస్ ఇస్తారు ఫస్ట్. అది బిలో 7 years నేరాలకు. సో అతను పిలిచిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. అది బిలో 7 years నేరాలు. అబో 7 years నేరాలు ఉన్నాయి అనుకోండి, అది పెద్ద పెద్ద కేసులు. అవి మనం మీరు అన్నట్టుగా 4 అంటే అటు ఉంది ఇటు ఉంది, 7 years ఉంది. అది ఐఓ డిస్క్రిషన్ పవర్ బట్టి ఉంటుంది. ఇక మర్డర్ కేసులు 307 అని ఇక పెద్ద సెక్షన్స్ అండి. అబో 7 years ఉంటాయి. సో అవన్నీ కూడా దాంట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే బిలో 7 years నేరాల్లో కూడా అతను అంటే ఈ విట్నెస్ని ట్యాంపర్ చేస్తాడు, విట్నెస్ని ప్రభావితం చేస్తాడు, లేకపోతే రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్కి సహకరించాలనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు డిస్క్రిషన్ పవర్ ఉపయోగించి కూడా అరెస్ట్ చేయొచ్చు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క డిస్క్రిషన్ పవర్ బట్టి ఉంటుందండి. అతనుకున్న విచక్షణ అధికారాలను బట్టి ఉండదు తప్ప అది మనం ఇట్లా చెప్పలేము. అది దాన్ని బట్టి చూపుతారన్నమాట. కేసు యొక్క ఇంటెన్సిటీ బట్టి కూడా ఉంటుంది ఒకసారి కొన్ని సందర్భాల్లో. అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే అలా యథావిధిగా మళ్ళీ బెయిల్ వేస్తాం, బెయిల్ మీద బయటకు వస్తారు. తెలుసు కదా, మనం ఈ మధ్యకాలం మన పెద్ద రాజకీయ నాయకుల విషయాల్లో చూస్తూనే ఉన్నాం కదా. సో అదండి. కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రం నేరం చేసినట్టు కాదు. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక పైన ఎలిగేషన్ వచ్చినంత మాత్రం నేరం చేసినట్టు అది ప్రూవ్ చేయాలి కోర్టులో. సో దాని మీద మనం ఆధారపడి మన జస్టిస్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అంత ఇంకోటి జీరో ఎఫ్ఐఆర్ గురించి కూడా చెప్పాలండి. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఉదాహరణకి అంటే యాక్చువల్గా ఏదైనా సరే ఈ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కింద వచ్చినప్పుడు ఆ కోర్టు ఆ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నల్లకుంటలోనే అది బంజారాహిల్స్లో ఉన్నాం. ఇక్కడ అఫెన్స్ జరిగింది. అఫెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం వేరే దగ్గర ఉన్నాం. నేను విజయవాడలో హైదరాబాద్లో తిరుగుతూ ఉంటాను, అప్ అండ్ డౌన్ చేస్తాను మామూలుగా. సో ఉదాహరణకి ఒక అఫెన్స్ విజయవాడలో జరిగింది, చెప్తున్నా మామూలు విజయవాడలో మా ఏరియాలో జరిగింది, మా ఇంటికి సంబంధించిన అఫెన్స్ లేదా ఇంకేదో జరిగింది. నేను ఇక్కడ ఉండిపోయినా. సో అక్కడికి వెళ్ళడానికి టైం లేదు, ఆ లోపల అంతా అయిపోతుంది. అందుకని ఏం చేస్తాను, ఇక్కడ స్థానికంగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను కంప్లైంట్ చేస్తాను. సార్ ఇక్కడ పలానా విజయవాడలో పలానా ఏరియాలో మా ఇల్లు ఇది, సో మా ఇంట్లో అట్లా జరిగింది, లేదా హౌస్ బ్రేకింగ్ జరిగిందో, లేదా ఇంకోటి జరిగిందో, సో నేను ఇక్కడ కంప్లైంట్ ఇస్తాను అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, ఉంటుంది కదా కమ్యూనికేషన్. అవునండి పలానా దగ్గర జరిగింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నప్పుడు ఎమ్మటే వీళ్ళు జీరో ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. అంటే దానిలో ఎఫ్ఐఆర్ అన్ని అంటే ఏముండవు, జస్ట్ ఇలా కంప్లైంట్ కాపీ, ఇలా పేర్లు వివరాలు అంటే ఈ ఎఫ్ఐఆర్ని ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా సార్, దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సో ఇప్పుడు మీరు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడైనా సరే మీరు చేయొచ్చు. ప్లేస్ ఒక దగ్గర జరిగింది, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఒకటి జరిగింది, ఆ జరిగినప్పుడు మీరు ఆ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ పోలీస్ స్టేషన్ వారికి పంపించేస్తారు. పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మన యథావిధిగా ఛార్జ్ షీట్ అవి నడుస్తుంది అనమాట. అంటే మనకు టైం ఉండకపోవచ్చు కదా కొన్ని సందర్భాలు. ఇప్పుడు స్పాట్లో చెప్పలేం కదా సార్, మనం ఏదో ఇంటికి తాళం వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, సరే మన టైం బాగాలేదు, ఏదో హౌస్ బ్రేకింగ్ ఏదో సంథింగ్ జరిగినప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తలేం కదా మనం. ముందు ఇక్కడ అదే చెప్తాను, ఇది మీరు ఎక్కడైనా అలాంటి అఫెన్స్ జరిగినప్పుడు మీరు దగ్గర పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళిపోండి, స్పాట్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు దాన్ని చూసి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఈజీ, మన టైం సేవ్ అవుతుంది, టెన్షన్ కూడా పోతుంది. అట్లా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.